కల్పనాక నన్ను ఏమన్నా తెలుసా వచ్చి చిన్న ఇట్లా చూసి ఇదేంటి అంటే ఓకే అక్క నేను క్లీన్ చేస్తాను లేదు క్లీన్ కార్तिक ఒక నిమిషం ఇప్పుడు నేను మాట్లాడతాను अभी तक बात किया है ना मैं बात करूँ आप बोलेंगे मधु मधु నేను ఇంకొకసారి ఏడ్చానంటే నేను తోసేస్తాను నేను స్విమ్మింగ్ పూల్లో ఉదయం 11:30 అంటే వాళ్ళు టక్ టక్ అని రెస్పాండ్ అవుతారంటే ప్రాబ్లం లేదా నేనేం చెప్తానంటే జస్ట్ పుట్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ది ఇండివిజువల్ సరిగా చేయకపోతే ఇంకోసారి చెప్పండి అంతేగా కాదు యు గాట్ ద పాయింట్ సరిగా చేయకపోతే అంటే నేను ఎక్కడ చూస్తాను నేను ఎలా చూడట్లేదు అదే ఇండివిజువల్ నేనే పెట్టా అదొకే అన్న నేను పెట్టి పెడితే ఏంటంటే వెళ్ళి నేను స్మోక్ చేసి వచ్చి తీసుకెళ్లి కడుగుదామని పెట్టి మనం తెచ్చుకుంటాం అన్న అందరికీ చెప్తాను కప్స్ వదిలేదు ప్లీజ్ తీసుకెళ్ళి లోపల పెట్టి మర్చిపోయి ఉంటాను అదే అండి ఎన్నోసార్లు వేరే వాళ్ళ నిన్న ఒక నిమిషం అండి నిన్న ఇక్కడ చూసేటప్పుడు కప్పుతో పాటు సంథింగ్ ఓకే అది నాకు తెలియదు ఇప్పుడు నేను మీరు అంటున్నారు ఇప్పుడు నేను పుట్టే చూస్తేనే కదా నాకు తెలుసు కదా అదే అదే అన్న అదే కదా అని అన్ఫార్చునేట్లీ ఇప్పుడు క్యాప్టెన్ అయ్యారు కాబట్టి బికాస్ లోపల డెఫినెట్ గా నన్ను అడుగుతారు కాదండి రేపు కూడా మీకు ఈ బాధ డెఫినెట్ గా ఒక నిమిషం ఒక నిమిషం మరి రూల్స్ ఏంటి ఇక్కడ ఎంట్రీ కాదు ఎవరు ఫ్రెండ్లీగా సరదాగా ఉండి బయటికి వెళ్ళాలి ఒక చిన్న విషయం చెప్పిన నీకు తెలియదని కాదు కదా క్యాప్టెన్సీ తెలియదని కాదు మన వాళ్ళే భయ్యా మనం ఏం చేస్తాం ఇప్పుడు కాదు అనిపించింది చెప్పండి మధ్యాహ్నం 12 తనకి వీక్ గా ఫీల్ అవుతుంది ఎందుకంటే తనకు కూడా కోపం వచ్చింది క్యాప్టెన్ మీద ఇవాళ ఫస్ట్ టైం మన గ్రూప్ తోటి వచ్చి కలిసి అందరు సపోర్ట్ కావాలి కదా నేను संपूर्ण बाबू को कुछ बोला मैं कल्पना गारू वन नाइट में तुम चेंज ऐसा किचन ना किचन के पास इधर इधर भी आके बोला हाँ व्हाट डिड शी से वन नाइट नो शी डिडंट से एनीथिंग वो बात करने जा रही थी मधु गिर गई నేను చెప్పారు कल्पना गारू నేను చేంజ్ అవుతుంది वन नाइट లో आई डोंट नो क्या हुआ तुमको నువ్వు చేంజ్ మీరు చేంజ్ और ये जो सब हो रहा है ना నేను ఏదైతే ఆలోచించానో అలా అవుతుంది హోల్డ్ యువర్ గ్రౌండ్ మనం కరెక్ట్ ఉంది నువ్వు చెప్పావు నేను ఇప్పటి వరకు కొందరు నాకు ఇది సపోర్ట్ ఇవ్వలేదు బట్ ఇట్స్ ఓకే టైమ్ ఇస్ ఆన్సరింగ్ మధు ఇస్ బ్రేకింగ్ డౌన్ ఎందుకు తెలుసా ఎందుకు రీజన్ చెప్తా మధు ఎందుకు పడిపోయింది వీక్ ఒక్కటే కాదు ఇవాళ కల్పనకు అగేన్స్ట్ వెళ్ళిపోయాను మధు మనందరితో ఎన్ఐటీ పెట్టుకుంది తనకి గ్రూప్ లేదు సో షీ నోస్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గో అగేన్స్ట్ హర్ సో ఇప్పుడు తనంతట తను వెళ్దామని అంతే genuinely I love her, I respect her genuinely because hard working woman అది తీసేనా పట్ల చూడండి ఆరిపోతే చేస్తే మధ్యాహ్నం 12:45 ఉన్నదా खाई ना दो पूरी और चाय खाई నేను వచ్చి చూడు డార్లింగ్ నేను నీతో ఈ రోజు రాత్రి గాని రేపు ప్రశాంతంగా better one thing I can tell you తల్లి I love you more these 3 words have got lot meaning yes okay so ee roju nee kuda bathroom nunchi complete rest thank you okay don't worry I'll take care you don't worry today take must rest so the main thing is things should be neat somebody has to take care it is not that somebody everno captain ga pettarante ante chalo ye kar do no aisa nahi it is about hey if you try to do this
ఇది సరిగా రావట్లేదా నేను ఒక ఐడియా చెప్తా, నేను చెప్తా. ఇప్పుడు నేను సరిగా చేయలేదు అనుకో అంటే నాకు కూడా నువ్వు ఐడియా సజెస్ట్ చేయొచ్చు. నువ్వు చక్కగా ఈ రోజు రెస్ట్ తీసుకో, ఓకే? ఆరామ్ సే రేపు చూద్దాం, నేను చూసుకుంటా. రేపు నుంచి నువ్వు ఓకేనా? మధ్యాహ్నం 1:15 డిసిప్లిన్ గా ఒక పర్సన్ ఉన్నారంటే ఇది ఎలా బాస్ ఓవర్ యాక్ట్ చేస్తారు? ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్ట్ చేసి ఎన్ని రోజులు గడపగలుగుతారు చెప్పండి? ఆపమ్మ జీబీ అయిపోతుంది. ఆపమ్మ టెరాబైట్ మాత్రం ఆర్టిస్ట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. తమిళ బిగ్ బాస్ పాత ఆర్టిస్టులు అండి అయిపోయినాయి. అమితాబ్ బచ్చన్ గారు ఒక ఉంచమన్నారమ్మా, ఆయన చూసుకుంటాను. అమ్మా ఇది కూడా అయిపోమ్మా, అమ్మా అయిపోయింది, అది కూడా ఇందాక ఏమన్నారు సమీర్ అన్న, చూశారు కదా? మీకేదో మీరు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు కాబట్టి ఎంత ఎక్స్ప్రెసివ్ గా అన్నారు.